అదిరిందయ్యా చంద్రం నీ పీపీపీ డుమ్ డుమ్ డుమ్. పీపీపీకి అలవాటు పడిన బాబు మొన్న ప్రైవేటుకు మెడికల్ కాలేజీలో, నేడు రోడ్లు వేయడం కూడా ప్రైవేటుకే. మున్ముందు ఏపీలో అంతా ప్రైవేటీకరణే. సీఎం చంద్రబాబుకి పీపీపీ పిచ్చి పట్టినట్టుందనే చర్చ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతోంది. అసలు సొంత పార్టీలోనే ఈ గుసగుసలు వినిపిస్తున్నాయి. కానీ పిల్లి మెడలో గంట కట్టేదెవరన్న దగ్గర ఆగిపోయాయి ఆ ఎలుకలన్నీ. చెప్పనివ్వరు, చెప్పినా వినరు. అందుకే సీఎం చంద్రబాబుకు ఈ విషయంలో సలహాలు ఇవ్వాలన్నా సరే వెనకడుగు వేస్తున్నారు. ప్రతిదాన్ని ప్రైవేట్ నిర్వహణకే ఇచ్చేయడానికి సీఎం చంద్రబాబు బాగా అలవాటు పడిపోయారంటుంది బీసీవై పార్టీ. చివరికి రోడ్లు కూడా. విశాఖలో 88.35 కిలోమీటర్ల రోడ్లను ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ లో నిర్మించాలనుకుంటుంది చంద్రబాబు సర్కార్. ఇందుకోసం బిల్డర్ల నుంచి దరఖాస్తులు ఆహ్వానించింది. మరి రాష్ట్ర ప్రభుత్వం దగ్గర రోడ్లు భవనాల శాఖ ఉన్నది ఎందుకు అని ప్రశ్నిస్తుంది బీసీవై పార్టీ. దాదాపు 307 కోట్ల రూపాయలతో నిర్మించాల్సిన ఈ రోడ్లను 60% ప్రైవేట్ వారికి అప్పగించడానికి నిర్ణయించింది. మిగిలిన 40% వాటా జీవీఎంసీది. ప్రైవేట్ వాళ్లు పెట్టిన పెట్టుబడి రాబట్టుకునేందుకు ఏకంగా 10 ఏళ్ల పాటు ఆ రోడ్ల నిర్వహణను అప్పగిస్తున్నారు. అయితే పేరుకే ప్రైవేట్ వారికి ఇవ్వడం కానీ భారమంతా గ్రేటర్ విశాఖకే. నిర్మాణ సమయంలో అయ్యే ఖర్చులో 40% 5 విడతలుగా ప్రైవేట్ సంస్థకు ఇచ్చేందుకు జీవీఎంసీ రెడీ అయింది.